వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ బిజీ. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలుస్తున్న సీఎం. కేంద్రం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నీట్ వల్ల తీవ్ర అన్యాయం జరిగిందన్న కేటీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఏపీ కేబినెట్ ఆమోదం. ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకుంటామన్న ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్తో సినీ నిర్మాతలు భేటీ. ఇండస్ట్రీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న అల్లు అరవింద్. లోక్సభ ఎంపీగా ప్రధాని ప్రమాణ స్వీకారం. ప్రజలకు మూడోసారి సేవ చేసే అవకాశం వచ్చిందన్న మోదీ. రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా. పీయూష్ గోయల్ స్థానంలో నియామకం. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 131, నిఫ్టీ 46 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి దాదాపు 3.5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ భేటీలో మంత్రి మండలి ప్రధానంగా చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు సంతకం చేసిన మొదటి 5 ఫైళ్లకు తాజాగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డిఎస్సి, ఆసరా పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కూడా చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. తమకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛను 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. అనంతరం పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి జరగాల్సిన టెట్ను గత ప్రభుత్వం నిర్వహించలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని సీఎం ఆదేశించారని చెప్పారు.
సామాజిక పింఛన్లు దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న లోకేష్కు పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్ రూమ్ నెంబర్ 207లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇదేనని తెలిపారు. ప్రారంభమైంది. మొన్ననే ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది. వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది. టీడీపీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అది సూపర్ 6 లో కూడా ఒక భాగం. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలకు సంబంధం లేకుండా ఈ 20,000 రూపాయలను అటు రైతులకు ఇటు కౌలు రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. అన్నా క్యాంటీన్లు పేద ప్రజానికానికి అక్షయపాత్ర లాంటివి. 2018 జూలై 11న ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మూసేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న 12వ తారీఖున మొదటి రోజు చేసినటువంటి 5 సంతకాల్లో 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. బీఆర్ఎస్కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులు పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. తనకు సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి 3 పర్యాయాలు సంజయ్, జీవన్ రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పులుగుంటాం అదే లేదు. మరోవైపు రాజీనామా యోచనలో ఉన్న ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. కష్టకాలంలో పార్టీ పట్టుకుని మీరు ఉన్నారు కాబట్టి కూడా అడిగి సలహా తీసుకునేవాడి సీఎం గారు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందన్నారు. 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా గట్టిగా ప్రతిస్పందించి చివరికి కాంగ్రెస్ తలవంచవలసి వచ్చిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బీఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గతంలో బీఆర్ఎస్ చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా అని నిలదీశారు. సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది, ఒక మైనారిటీ లీడర్గా, ఆయన ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఒక దళిత్కు మీద నీకు ఇంత ప్రేమ లేదు. తెలంగాణ గురించి నేను ఎంత ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు. నువ్వే గతంలో అన్నావు పర్దేకే పీछे పర్దేకే సామ్నే షబ్బీర్ భాయ్ పర్దేకే పీछे ఎంతో తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేసినారని మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారంలో అహంకారంతో డిఫెక్షన్ చేయించినారు. ఇవాళ ఈ డిఫెక్షన్ మీద మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఫిగర్స్ అన్నీ మీకు పంపుతున్నాను కాబట్టి మీరు వాళ్ళనే చెప్పాలా. ఇంతమందిని 47+ అంటే దాదాపు 60-65 మందిని డిఫెక్ట్ చేయించిన, అది కూడా ఎమ్మెల్సీసే. ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని కరెక్టింగ్ మాస్టర్ అని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల అన్నారు. రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాభివృద్ధి 2 ప్రభుత్వ ప్రాథమిక సూత్రాలని తెలియజేశారు. రైతు భరోసా ఆలస్యం చేయడానికి కాదని ఆదర్శం చేయడానికే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లైన్ల రహదారిగా మార్చాలని కేంద్రాన్ని కోరామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. రోడ్లు, రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన భారత్ మాల స్థానంలో కొత్త విధానం రాబోతుందని చెప్పారు. ఉప్పల్ టు ఘట్కేసర్ మధ్య రహదారి 40% పూర్తయిందని తెలిపారు. రహదారి పనులు త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు. 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 375 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయింది. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తే 3rd టైం మళ్ళీ టెండర్ పిలిచి నిన్ననే అతను కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. రీజనల్ ఇన్నోడ్తో సహా స్వతంత్ర భారత్లో ప్రవేశ పరీక్షల్లో జరిగిన అతిపెద్ద అవకతవకలు నీట్ యూజీలోనే జరిగాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోనే నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతోమంది నష్టపోయారన్నారు. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినప్పుడే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది, దర్యాప్తు జరుగుతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. ఇవన్నీ కూడా బీహారు, గుజరాత్, హర్యానా, ఇలా మహారాష్ట్ర. లక్షలాది రూపాయలు చేతులు మారినని చెప్పి తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్గా అమరాపాలిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించడంతో పాటు హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీప్ కొనసాగనున్నారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించడంతో పాటు టీపీఆర్ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకున్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చించారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అల్లు అరవింద్ తెలిపారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరామని, ఖరారైన తర్వాత ఆయన్ను కలుస్తామని తెలిపారు. అప్పుడు అన్నింటికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందన్న ఆయన డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కళ్యాణ్కు విషెస్ తెలిపామన్నారు. టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలుస్తామని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. ప్రజలు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారని, ఈ దఫాలో 3 రెట్లు అధికంగా పనిచేస్తామని చెప్పారని ప్రధాని మోడీ 18వ లోక్సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. జనహితం కోసం సభ్యులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు మోదీ గుర్తు చేశారు. 50 ఏళ్ల కిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదని ప్రధాని పేర్కొన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలను తగ్గినట్లు పనిచేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కొత్త లోక్సభ సభ్యులకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. देशवासियों को विश्वास दिलाता हूं कि आपने हमें जो तीसरी बार मौका दिया है, 2 बार सरकार चलाने का अनुभव हमारे साथ जुड़ा है। मैं देशवासियों को आज विश्वास दिलाता हूं कि हमारे तीसरे कार्यकाल में हम पहले से 3 गुना ज्यादा मेहनत करेंगे। हम परिणामों को भी 3 गुना ला करके रहेंगे और इस संकल्प के साथ हम इस नए कार्यभार को लेकर के आगे चल रहे हैं। माननीय सभी सांसदों से देश को बहुत सी अपेक्षाएं हैं। मैं सभी सांसदों से आग्रह करूंगा कि जनहित के लिए, लोक सेवा के लिए हम इस अवसर का उपयोग करें और हर संभव हम जनहित में कदम उठाएं। देश की जनता विपक्ष से अच्छे कदमों की अपेक्षा रखती है। अब तक जो निराशा मिली है, शायद इस 18वीं लोकसभा में विपक्ष देश के सामान्य नागरिकों की विपक्ष के नाते उनकी भूमिका की अपेक्षा करता है। 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పొడియం వద్దకు రాగానే ఎన్డీఏ కూటమి సభ్యులంతా మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్ లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. नरेंद्र दामोदर दास मोदी, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं, उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. లోక్సభకు కొత్తగా ఎన్నికైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణం చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఎన్డీఏ మంత్రివర్గంలోని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను, అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఏపీ ఎంపీలకు అవకాశం రాగా అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో ముతుకుమిల్లి శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురంధరేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేసినేని శివనాథ్, లావు శ్రీ కృష్ణదేవరాయలు ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. వల్లభనేని బాలశౌరి అని నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైన భక్తి విశ్వాసము కలిగి ఉందిననియు, భారతదేశపు సార్వసత్తాధికారము అఖండతను సమర్థించుదుననియు, నేను స్వీకరించబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించుదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. I, G.M. Harish Balayogi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by the law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G.M. Harish Balayogi, having been elected. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టులో తొలి రోజు సభకు హాజరయ్యారు. మిగతా వారు హిందీ, ఇంగ్లీష్లలో ప్రమాణం చేశారు. లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు. 17వ లోక్సభ స్పీకర్గా వ్యవహరించిన ఓం బిర్లా 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ పదవి కోసం నామినేషన్లకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు తుది గడువు విధించారు. ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సుప్రీంలో కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్పై హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు ఆగాల్సిందే అని సుప్రీం తెలిపింది. కేజ్రీవాల్ పిటిషన్పై ఎల్లుండి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుపై స్టే విధించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ ఉత్తర్వులు వచ్చే వరకు ఇంప్లీడ్ ఆర్డర్ అమలును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. హైకోర్టు బెయిల్పై స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాజ్యసభ పక్ష నేతగా నియామకమయ్యారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ పక్ష నేతగా ఉన్న పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన స్థానాన్ని నడ్డా భర్తీ చేశారు.
నడ్డా మొదటిసారిగా ఏప్రిల్ 3, 2012న రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరోవైపు బీజేపీ చీఫ్గా నడ్డా పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. సెంట్రల్ అమెరికాలో వానలు దంచి కొడుతున్నాయి. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయోవా రాష్ట్రం అతలాకుతలమవుతుంది. చాలా కౌంటీలు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగి పొర్లుతోంది. రాక్ వ్యాలీలోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. అయోవాలోని 21 కౌంటీల్లో అలర్ట్ ప్రకటించారు. సియుక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. ఇక వర్షాలతో సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌత్ డకోటాలోని చాలా వరకు జాతీయ రహదారులు జలమయమయ్యాయి. సిఎక్స్ ఫాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇప్పుడు వానలు కొంచెం తగ్గినా అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.